స్థిరాస్తి వ్యాపారుల తప్పుడు ప్రచారం జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాయపల్లెలో వేణుగోపాల స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ అమావాస్య కావడంతో పాటు 89 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం అంటూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రచారం చేశారు. దీన్ని నమ్మిన భక్తులు సొంత వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండకు విలవెల్లాడారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం వల్ల వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. రద్దీ కారణంగా పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తప్పుడు ప్రచారం చేసిన స్థిరాస్తి వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ సైతం స్వయంగా వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేదు అంటాను చూసి మేము చెరుగట్టు పెట్టాం. ఇక్కడ దిగాం. ఇక్కడ దిగేసి అక్కడ పోతే మొత్తం ఫుల్ పబ్లిక్ మొత్తం నూగేస్తున్నారు. అందరు పడిపోతున్నారు, కింద పడేసి ఇదవుతున్నారు. మేము ముందు నుంచే దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాము. మేము చెరుగట్టు కానీ దర్శనానికి పోతున్నాము. ఇక్కడ ఈ మందిని చూసి, పబ్లిక్ని చూసి మేము కూడా దర్శనం బస్సులో చెప్పిండ్రు ఇక్కడ వస్తే దర్శనం చేసుకోవాలంటే అది ఇదని అంటే వచ్చాము ఇక్కడికి. కానీ అక్కడి పైకి పోయేసి 3 గంటలు ఉన్నాము. ఒక నీళ్లు లేవు, కింద పడిపోయినండి అంటే మాకు ఇది అంటే చెప్పి ఇట్లనే పట్టేసుకొని కిందికి దిగేసి వచ్చినాం. లేకుంటే దర్శనం లేకుండా సరే అనుకోండి. ఏం జనాలు ఏం వసతి లేదు. చెప్పిన ఆయన అసలు అందరికి వసతి పెట్టాలి. వాటర్ లేవు, ఎగ్గి లేవు. మేము చిన్నపిల్లలతో వచ్చేసినాం. టీవీ యాడ్ చూసి లక్ష్మీకాంతం ఏ చూసారు నమ్ముతారంటే ఇక అంతే. ఇక ఒకరు పోయినా ఒకరు పోవాల్సిందే కదా, అది అంతే. అసలు ఉంటారా ఏమైనా బతికేసాలన్నట్టే ఉంది సార్. బతుకు ఈ క్షణం బతు ఇంకా 100 ఏళ్ళు బతు అన్నట్టే ఉంది సార్. అంత మించి ఏం లేదు, దర్శనం లేదు, ఏం లేదు. 1000 మంది రిటర్న్ వస్తారు. నల్గొండ సార్, మా నల్గొండ వీటికి కానీ మాకు టీవీలో మా సిస్టర్ చెప్తే వచ్చిన సార్. మామూలుగా చూద్దాం దర్శనం దగ్గర ఒక్కనే అని. ఫ్యామిలీ అయితే అసలు వేస్ట్ సార్, పోవడం అనవసరం. చాలా ఇటువంటి స్వాములు ఉన్నవారు బేకారు సార్. దానివల్ల చూడంగానే ఐశ్వర్యం వస్తుంది. వాళ్ళు అడగదింటూ ఐశ్వర్యవంతుడు అవుతారు సార్. ఏమంటే కాదు, అసాధ్యం అది. కాకపోతే దర్శనం చేసుకోవాలి, అంత పిచ్చిగా బాలే. ఆ స్వాములు ఇటువంటి స్వాములను మీరు చాలా అసలు కట్టడి చేయాలి. అనవసరంగా చెప్పి ఎంతమందిని ఈవినింగ్ వరకు చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి సార్. అట్లా బాలే, ఇది పద్ధతి బాలే. చాలా ఇబ్బంది ఉంది అసలు. బత్యసాలని అనిపించింది, చాలా ఇబ్బంది ఉంది. ఇటువంటి స్వాములు అన్ని లంగా స్వాములు అంతా మీరేమన్నానండి, ఇది అంత వీళ్ళు అంతా జనాలను దోసుకు ఆన్ చేసే తప్పితే అన్ని మనం కూర్చొని ఇంతమందిని బాలేదు. మీరేమన్నానండి సార్.